ఇప్పుడు మనం నూతన సంవత్సరం ఈశోసు నామ సంవత్సరం 2025వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్య రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. వారి జ్యోతిష్య బలం ప్రకారం 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి. కన్యరాశి వారి జాతకంలో 6 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి. వారి జ్యోతిష బలంలో అనుకున్నది సాధించే అవకాశం ఉంది. చేసే పనుల కలిసి వస్తుందండి. మరి వ్యాపారస్తులకు మాత్రం 3 పువ్వులు 6 కాయలు నడిచే అవకాశం ఉంటుంది. కుటుంబంలో చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. శుభకార్యాలు కలిసి రావటం కానీ, కళ్యాణాలు జరగటం కానీ, ఇల్లు కట్టడం కానీ, కొనటం కానీ, నిర్మించడం కానీ, లేదా అమ్మటం కానీ, అలాగే మాత్రం నూతన వస్తువులు, వాహనాలు, అలాగే గృహానికి సంబంధించిన వస్తువులు కొనే అవకాశం ఉంటుంది. కానీ భార్య మాట ప్రకారం నడవడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద. ఈ రాశి వారు మాత్రం ఏ ఉద్యోగం చేస్తున్న వారైనా మాత్రం తిరుగు ఉండదండి వీరి పేరు మీద. వారు మాత్రం జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం పెద్ద పెద్ద ఆఫీసర్ల నుంచి పడితే మామూలు స్థాయి ఆఫీసర్లు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రమోషన్ లిస్టులో ఉన్న వారికి తప్పకుండా ప్రమోషన్లు లభించే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం వీరు జ్యోతిషంలో పెండింగ్లో ఉన్న పనులు వీరికి మాత్రం పెండింగ్లు తప్పించి వీరు అనుకున్న పనులు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఇంట బయట ఎక్కడ పోయినా గౌరవాదులు లభించే అవకాశం ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల సైడ్ వారైనా, అత్తమాల సైడ్ వారైనా, మాతృ సైడ్ వారైనా, పితృ సైడ్ వారైనా సహకారం చేసే అవకాశం ఉంటుంది. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, పురుషులకు కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ ఒక్కోసారి వీరికి మాత్రం కోపం అధికంగా ఉంటుంది. కోపం మూలంగా కొన్ని పనులు వాయిదాలు పడే అవకాశాలు ఉంటాయి. వీరి కోపం వీరికి శత్రువు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీరు చాలా వరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా వరకు మంచిదండి. ఈ రాశి వారి ఉత్తర నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. కానీ ఉత్తర నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం సూర్యుడిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి. ఆదివారం నియమం పాటించడం చాలా వరకు మంచిది. అలాగే 2వ నక్షత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం విఘ్నేశ్వరుని నక్షత్రం. ఆ నక్షత్రం ఉన్న వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతక బలానికి. కానీ మాత్రం ఈ నక్షత్రం వారికి విఘ్నేశ్వర నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. మహాగణపతిని పూజ చేయడం చాలా వరకు మంచిది. విద్యార్థుల గురుబలం అధికంగా ఉంది కాబట్టి మాత్రం విద్యార్థులకు తిరుగు ఉండదు. వారు బాలలు కావచ్చు, బాలికలు కావచ్చు, అలాగే మాత్రం లాస్ట్ సెట్ చదివేవారు కావచ్చు, లేదా అన్ని రకాల డిగ్రీలు చదివేవారు కావచ్చు, వారు కరెక్ట్ ఎంకామ్ బీకామ్ కావచ్చు, లేదా లాయర్లకు సంబంధించిన చదువు కావచ్చు, లేదా మాత్రం చార్టర్డ్ అకౌంట్కి సంబంధించిన వారు కావచ్చు, ఎంబీఏ వ్యాపారస్తులకు వ్యాపారం కొరకు చేసే విద్య కావచ్చు, అలాగే డాక్టర్ కోర్స్ చదివేవారు కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా విదేశానం వెళ్ళాలనుకునే వారికి కూడా తిరుగుండదు. రాజకీయ నాయకులకు మాత్రం పట్టిందల్లా బంగారం ఉంటుంది. అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం మీరు ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా కూడా మాత్రం అనుకోకుండా గెలిచే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలానికి పేరు ప్రఖ్యాతులు గొప్పగా అయ్యే అవకాశం ఉంటుందండి. ఈ రాశి వారికి మాత్రం చాలా వరకు అదృష్ట యోగ బలం ఉన్నదండి. 2వసారి గవ్వలేసి చూద్దాం కన్య రాశి వారి పేరు మీద. కన్యరాశి వారి జాతకం మీద చెప్పాలంటే 5 గవ్వలు పడ్డాయండి. వ్యాపారం చేసేవారికి అయితే తిరుగు ఉండదండి వీరి పేరు మీద. వీరు ఏ వ్యాపారం చేసినా ఫైనాన్స్ వ్యాపారం చేసినా, ధాన్య వ్యాపారం చేసినా, అలాగే పౌల్ట్రీ రంగం వ్యాపారం చేసినా, అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే వస్త్ర వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వ్యవసాయదారులకు కూడా తిరుగు ఉండదు వీరి పేరు మీద. ప్రత్యేకంగా వ్యవసాయం చేసే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. నర్సరీ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే ఉద్యోగస్తుల్లో చూడాలంటే మాత్రం తిరుగు ఉండదు. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే కాంట్రాక్ట్ రంగంలో పనిచేస్తున్న వారు మాత్రం పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుందండి. నిరుద్యోగులు కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న వారికి మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం నిలిచిపోయే అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం నరదృష్టి అధికం ఉన్నది కాబట్టి మాత్రం రాహుకేతుల గ్రహాలు వీరికి బాగలేవు కాబట్టి రాహుకేతుల యంత్రం ధరించడం, రాహుకేతుల్ని పూజ చేపించడం, అలాగే నవగ్రహాన్ని పూజ చేయటం, అలాగే నరఘోష కోసం యంత్రం కట్టుకోవడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద. అలాగే లక్ష్మీనరసింహ స్వామి సందర్శనం చేయటం, శ్రీశైలం మల్లికార్జున స్వామి సందర్శనం చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద.
అలాగే వీరు జ్యోతిష బలంలో ఏ పని చేసినా మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. వీరు ఎవరికి ధనం ఇచ్చినా సరే అనుకోకుండా ధనం వచ్చే అవకాశం ఉంది. వీరికి అష్టలక్ష్మి కళకళలాడే అవకాశం ఉందండి. అష్టలక్ష్మి అంటే ధనలక్ష్మి, ధనం కల్పించే అవకాశం ఉంది. ధాన్యలక్ష్మి ధాన్యం కల్పించే అవకాశం ఉంది. గజలక్ష్మి ఇంటికి మాత్రం చాలా వరకు మంచి చేసే అవకాశం ఉంది. సంతానలక్ష్మి అంటే గర్భిణీ స్త్రీలు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం కొంచెం వరకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందండి. కానీ ఆపరేషన్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా మాత్రం అబ్బాయి పుట్టే అవకాశాలు చాలా ఉంటుంది వీరి పేరు మీద. గృహంలో మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అత్తమాలతో విరోధం ఉన్నవారు కావచ్చు, తల్లిదండ్రులతో విరోధం ఉన్నవారు కావచ్చు, భార్యాభర్తలతో విరోధం ఉన్నవారు కావచ్చు, అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. మూడవసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. గురు మహర్దశ యోగబలం మంచిగా ఉందండి. ముఖ్యంగా కళాకారులకు మాత్రం వీరికి మిశ్రమ ఫలితం ఉంటుందండి. కళాకారులకు మాత్రం లేనిపోయిన నిందలు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చేయని దానికి చేసినని, చెప్పని దానికి చెప్పినని, కొట్టిన దానికి కొట్టినని ఇలాంటి సంఘటనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏం పర్వాలేదు, ఆ పరమేశ్వరుడి దయ వలన మాత్రం చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కళాకారులకు మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయండి. కానీ మాత్రం ఆ కళాకారులు వీరికి సహకారం చేయాలంటే గురుడు అధిపతి ఉండాలండి. గురుడు వీరికి మంచి అధిపతి ఉన్నది, కానీ నరఘోష అధికంగా ఉన్నది వీరి జాతక బలానికి. వీరి జాతక బలంలో నరఘోష అధికంగా ఉన్నందువలన ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. కానీ మాత్రం క్రీడాకారులు కూడా మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం, కానీ విద్యాస్థానంలో మాత్రం చూడాలంటే మాత్రం కలిసి వస్తుందండి. కానీ మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వ్యాపార విషయంలో అయితే తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. వీరి పిన్నీసి వ్యాపారం నుంచి పడితే మాత్రం విమానం వ్యాపారం చేసే వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ కలిసి రాదండి వీరి పేరు మీద. ధన విషయంలో 1కి 4 సార్లు ఆలోచన చేసుకోవడం మంచిది. ముఖ్యంగా వివాహ శుభకార్య విషయాల్లో అయితే తిరుగు ఉండదు. వద్దన్నా కూడా శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చాలా విలువైన వస్తువులు కొనే అవకాశం ఉంటాయండి. గృహ నిర్మాణానికి సంబంధించిన గృహంలో వాడే విలువైన వస్తువులు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, లేదా వాహనాలు కావచ్చు, లేదా మాత్రం ఏదైనా చాలా వరకు వారు కోరుకున్న వస్తువులు కొనే అవకాశం ఉంది. వాటి మూలంగా వీరికి ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంది. అన్ని రాశులతో పాటు ఈ రాశి వారికి కూడా మాత్రం కాలసర్ప దోషం, అలాగే మాత్రం దేశరిష్ట యోగబలం, అలాగే షష్టగ్రహ కూటమి మూలంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయండి. ఆ షష్టగ్రహ కూటమి మూలంగా మాత్రం రాష్ట్రానికి వస్తే మన ప్రాంతానికి వస్తుంది, ప్రాంతానికి వస్తే జిల్లాకు వస్తుంది, జిల్లాకు వస్తే గ్రామానికి వస్తుంది, గ్రామానికి వస్తే మన కాలానికి వస్తుంది, కాలానికి వస్తే మన వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మాత్రం ఈ కన్యరాశి వారు కూడా మాత్రం సద్బ్రాహ్మణులతో కావచ్చు, లేదా వారికి పరిచయం ఉన్న వారితో కావచ్చు, సద్బ్రాహ్మణులతో మాత్రం శాంతి చేయించుకోవడం చాలా వరకు మంచిది. హోమం చేయించుకోవడం చాలా వరకు మంచిది. వారు నమ్ముకున్న దేవుళ్ళని, దేవతల్ని వారికి అలా చేయడం వల్ల మాత్రం వీరికి ఎక్కడ పోయినా మాత్రం మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా నెగిటివ్ ఉన్నా వీరి వెంట నెగిటివ్ నష్టం, చిక్కు, చికాకు, నరఘోష బాధలు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా గొప్ప ఫలితాలు కలుగుతాయండి. విశ్వవస్తు నామ సంవత్సరం, నూతన సంవత్సరం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు మంచి జరిగే అవకాశం ఉన్నదండి. శుభం భూయాత్.